అందరికీ నమస్కారం. ఏరో డ్రోన్ టెక్నాలజీకి స్వాగతం. ఇవాళ మన దగ్గర లోన్ ద్వారా డ్రోన్ కొనుగోలు చేసిన రైతున్నారు. వారి ద్వారా డ్రోన్ మరియు లోన్ యొక్క వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు గొనపాటి అశోక్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం మండలం, మాది రెడ్డిపాలెం గ్రామం, నెల్లూరు జిల్లా అన్న. ఓకే అండి. మీరు డ్రోన్ కొనుగోలు చేసి ఎన్ని రోజులు అవుతుంది? నేను డ్రోన్ తీసుకొని 2 months అయిందన్న. ఓకే. మీరు డ్రోన్ తీసుకొని 2 నెలలు అయిందన్నారు కదా, మీరు డ్రోన్ని ఎలా కొనుగోలు చేశారండి? సబ్సిడీ వస్తుందని చెప్తే దానివల్ల తీసుకున్నాను. అంటే మీరు సొంత డబ్బులతో కొనుక్కున్నారు? లేదు, ఈఎంఐ ద్వారా కెనరా బ్యాంక్ సహకారంతో తీసుకున్నాం. అంటే లోన్ ద్వారా కొనుగోలు చేశారా, సొంత డబ్బులతో కొనుగోలు చేశారా? లోన్ ద్వారానే. ఓకే అండి. మీరు ఏరో డ్రోన్ టెక్నాలజీలోనే డ్రోన్ కొనుగోలు చేయడానికి గల కారణం? ఇక్కడైతే ఈఎంఐ ఆప్షన్ ఉందని చెప్పి, మన నెల్లూరు అండి, అక్కడ ఉన్నాయి కానీ బట్ కాకపోతే ఇక్కడైతే ఈఎంఐ ఆప్షన్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. అందులో సబ్సిడీ కూడా వస్తుంది కదా, మనకు సబ్సిడీ రావడం వల్ల మనకు బటన్ కూడా తగ్గుద్ది కదా. ఇప్పుడు 5 lakhs పడింది అనుకోండి డ్రోను, 2.5 లక్షలతో ఇప్పుడు పోయినా అంటే తీసేసిన మనకు అమౌంట్ చేతి పడేది అంతా 2.5 అనేది ఏ రైతుకి కూడా పెద్ద ఇబ్బంది కాదు కదా, దానివల్ల తీసుకున్నాం. ఓకే అండి. మీరు ఈ లోన్ ప్రాసెస్ మరియు ఈ డ్రోన్ గురించి మీరు ఎలా తెలుసుకుని వచ్చారు? యూట్యూబ్లో చూశాను. ఏరో డ్రోన్స్ అని మామూలుగా నాకు కొద్దిగా యూట్యూబ్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. దానిలో సెర్చ్ చేస్తుంటే మనం ఏదైతే చేయగలం, మనం అంటే ఏ వర్క్ అయితే చేసుకోగలం అని దాని మీద చూస్తుంటే ఈ ఏరో డ్రోన్ తగిలింది. ఆయన కమల్ అని ఆయన CEO ఉన్నారు. ఆయనకి ఫోన్ చేసి సలహా అన్ని అడిగితే అంటే ఇలా చేసుకోవచ్చు, మా దగ్గర ఆప్షన్ ఉంది, ఈఎంఐ ద్వారా ఇబ్బంది లేదన్నారు. దానివల్ల ఓకే అండి. మీరు ఇంతకు ముందు ఏరో డ్రోన్కి రాకముందు వేరే కంపెనీలకి ఏమైనా వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చు. ఓకే అండి. ఓకే. లోన్ ప్రాసెస్ ద్వారా మీరు డ్రోన్ కొనుగోలు చేశారన్నారు కదా. అవును. ఆ ప్రాసెస్కి గాను మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు? ఏం లేదు, కరెంటు బిల్లు, మన ఇంటి పన్ను, జస్ట్ అంతే. ఓకే అండి. మీరు ఈ లోన్ ప్రాసెస్ అనేది ఎంత టైం పట్టింది మీకు? 2 months పట్టింది మనకి. ఓకే. అదే బ్యాంక్ మేనేజరు మంచిగా ఉండి మనకి కానీ పర్వాలేదు, మన అంటే ఇప్పుడు చూస్తారు కదా, మన క్రెడిట్ స్కోర్ చూసినప్పుడు ఏంటంటే చూసి నీకు చేయగలమా చేయలేమా అనేది మేనేజర్ చెప్పేస్తారు. అలా చెప్పినప్పుడు ఆ మేనేజరే 2 monthsలో చేశారు. ఓకే. ఈ లోన్ ప్రాసెస్ అనేది మీరు స్వతహాగా చేసుకున్నారా లేదా ఎలా చేసుకున్నారు? లేదండి, స్వతహా ఏం చేసుకోలేదు. ఇక్కడ వీళ్ళే ఏరో డ్రోన్స్ వాళ్ళే మనకి దానికి ఏమైనా కావాలన్నా, ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్లో అప్లై చేయటం, DSAకి పంపించటం, అటువంటివన్నీ వీళ్ళే చేశారు. ఓకే అండి. ఈ ఏరో డ్రోన్కి యూట్యూబ్ వీడియోలు చూసి వచ్చా అన్నారు కదా, యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టుగానే లోన్ ప్రాసెస్ జరిగిందా, లేకపోతే మీకు ఇంకా ఎక్కడైనా లేట్ పట్టిందా? ఏం లేదు, అలాగే. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 2 months పట్టద్ది, అంతేగాని లేదంటే 2 monthsలో అయిపోద్ది అని చెప్పారు. ఆ మేనేజరు మనకి ఆయన చెప్పినవన్నీ మనం ఇచ్చాము, అంత ఆన్లైన్లో ప్రాసెస్ కాబట్టి 2 months అంతే, 2 monthsలో అయిపోయింది మనది. ఓకే అండి. మీకు డ్రోన్ మొత్తం ఎంత కష్టపడింది? డ్రోన్ మొత్తం వచ్చి GST తోటే 5 lakhs పడుద్ది. ఓకే అండి. దానికి గాను సబ్సిడీ ఎంత లభించింది? అంటే 2,50,000 వచ్చింది సబ్సిడీ. మీకు 2,50,000 సబ్సిడీ లభించింది. ఓకే అండి. మీరు డ్రోన్ కొనుగోలు చేశారు కదా, డ్రోన్ కొనుగోలు చేసిన తర్వాత మీకు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? అదే డ్రోన్ ఎలా నడపాలి, అసలు ఏ సామాను ఏంటి అంటే ఇప్పుడు ఎలా చెప్పగలం, దాని గురించి మనకి అసలు చిన్న అంటే ఏ విధమైన అవగాహన లేదు. ఇక్కడికి వచ్చినాకే మనకు అన్నీ తెలిసింది. మనం ఏదైనా పొరపాటుగా చేస్తున్నా ఇంకో 10 days అదనంగా తీసుకొని వీళ్ళు మనకి ప్రాక్టీస్ చేపించటం, మనకు తెలియదు కదా, ఫీల్డ్ ఎవరు చెప్పరు కదా, వీళ్ళే పంపించటం, అలా చేశారు. ఓకే. మీరు ట్రైనింగ్లో ఇంకా ఫ్లయింగ్ కాకుండా ఇంకా ఏమన్నా రిపేర్స్ నేర్చుకున్నారా? రిపేర్ అనేది చిన్న వర్క్లు అనేవి అదేం పెద్ద విషయం కాదండి. ఎవరైనా ఆటోమేటిక్గా దాన్ని చూడంగానే ఏ వస్తువు పోయింది అని చెప్పేయగలరు. ఎందుకంటే వీళ్ళు మామూలుగా 3 రోజులు 4 రోజులు అంటారు, కానీ దానికంటే అదనంగా మనకు నేర్పించే పంపిస్తారు. ఓకే అండి. వాళ్ళ మనిషి మన దగ్గర ఉండి ఇలా చేయాలి అలా చేయాలి అని నేర్పించడం, అటువంటి చిన్న పొరపాట్లు ఉంటే వాళ్ళే సరి చేస్తారు. ఓకే అండి. దీని తర్వాత మీకు ఏమైనా ఫీల్డ్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? మీకు చేశారు. ఒక దగ్గర వెళ్ళాము, కాలువ దగ్గర మందు కొట్టడానికి వెళ్ళాం, గడ్డి మందు కొట్టడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే పర్వాలేదు బయట చేయగలడు అన్నాకనే మనల్ని పంపిస్తున్నారు. ఓకే అండి. అంటే మీకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీరు చేయగలరు అన్న తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించారు.
ఓకే అండి, మీరు డ్రోన్ కొనుగోలు చేశారు కదా, మరి వీడియోలో మీకు యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టుగానే డ్రోన్ పర్ఫార్మెన్స్ ఉందా? అలాగే ఉంది, ఏం మార్పు ఏం లేదు, ఓకే అంతా యాక్టివ్గా అలాగే ఉంది. ఓకే అండి, మీరు డ్రోన్తో పాటుగా ఎటువంటి బ్యాటరీస్ తీసుకున్నారు? స్మార్ట్ బ్యాటరీలు తీసుకున్నామండి. స్మార్ట్ బ్యాటరీలు తీసుకున్నా అన్నారు కదా. ఓకే, మీకు వీడియోలోనే మేము చెప్తున్నట్టు, రైతులు చెప్తున్నట్టు, ఇంతకుముందు కస్టమర్లు చెప్తున్నట్టు అన్ని ట్యాంకులే వస్తున్నాయా లేకపోతే తక్కువ వస్తున్నాయా? తక్కువ అంటే ఇప్పుడు 5 అని చెప్పారు, మనకు 4 వస్తుంది. ఎందుకంటే మనం కొత్త కదా, ఎక్కువసేపు గాలిలోనే ఉంచుతాం. పాత వాళ్ళు అనుకోండి పోంగానే స్ప్రే చేస్తుంది, వాళ్ళకంటే 5 వస్తుంది. మనం కొత్త కాబట్టి 4 వస్తున్నాయి. అంటే అనుభవాన్ని బట్టి వస్తాయి, అనుభవాన్ని బట్టి ట్యాంకులు పెరుగుతున్నాయి. ఓకే అండి. ఓకే అండి, మీరు లోన్ ద్వారా డ్రోన్ కొనుగోలు చేసా అన్నారు కదా. అవును. మీకు ఈ లోన్ గురించి ఇంతకు ముందే తెలుసా లేకపోతే ఎలా అండి? ఇంతకుముందు తెలుసు అండి, 2 years బ్యాకే తెలుసు ఈ లోన్ గురించి, ఇలా ఇస్తున్నారు అంటే సబ్సిడీ గురించి అని తెలియదు కానీ ఇంతకుముందు ఈ లోన్ ఇస్తున్నారు, పలానా ఎయిర్ డ్రోన్స్ వాళ్ళు మనకి ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు అని తెలుసు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే అయిపోయాయండి, మేము చాలా మందికి ఇచ్చాము, అందువల్ల మేము ప్రొవైడ్ చేయటం లేదు, వీళ్ళు చెప్తేనే మనం ప్రొసీడ్ అయింది. ఓకే, అంటే మీకు లోన్ ఉంటుందని కూడా మీకు డ్రోన్ వాళ్ళే? అవును, ఎయిర్ డ్రోన్స్ వాళ్ళే చెప్పింది. ఓకే అండి, మీకు ఇప్పుడు ఈ లోన్ ద్వారా డ్రోన్ కొనుగోలు చేయడం వల్ల మీకు ఏమన్నా బెనిఫిట్ వచ్చిందా? అంటే ఆర్థికంగా కానీ? ఆర్థికంగా అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఒక వ్యక్తి ఒక మోటార్ ఫీల్డ్ నమ్ముకొని 7-8 లక్షలు అంటే ఇప్పుడు అదేమైనా ట్రాక్టర్ అటువంటివి అయితే దీనికి కాబట్టి ఇంకో దానికి ఉపయోగపడుద్ది. ఒకేసారి 7-8 లక్షలు పెట్టాలంటే ఎవరు అంత ధైర్యం చేయరండి. అదే ఈఎంఐ ద్వారా అనుకోండి, నెలకు 20,000 లేదా 15,000, అదేం పెద్ద అనిపించదు. కడుతుండే ఇప్పుడు ఒక నెల జరిగిపోయిందని ఆనందమే కదా, దానివల్ల ఈఎంఐ ద్వారా తీసుకుంటే బెనిఫిట్ అని ఈఎంఐ ద్వారా తీసుకున్నాం. అంటే మీరు స్మార్ట్ బ్యాటరీలు తీసుకున్నా అన్నారు కదా. అవును. వాటికి గాను ఒక స్మార్ట్ బ్యాటరీకి గాను ఎన్ని ట్యాంకులు కొడుతున్నారండి? ఒకదానికి గాను నేను 4 కొడుతున్నాను. ఓకే, అంటే మనం కొత్త కదా, ప్రాక్టీస్ అయ్యే కొద్దీ అసలు నాకు స్టార్టింగ్ లో 3 వచ్చాయండి. ఎందుకంటే గాలిలో ఎక్కువ అంటే లెంత్ ఎక్కువ హైట్ లేపేవాడిని, దానివల్ల 3 వచ్చాయి. ఇప్పుడు 4 వస్తున్నాయి. నేను తీసుకుని 2 months అయింది. ఇంకా పోను ఇంకోటి కూడా పెరుగుద్ది. ఎందుకంటే నా కాడికి ముందు తీసుకున్న వాళ్ళు కూడా నేను అడిగాను, వెళ్ళి అడిగితే ప్రాక్టీస్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి అది వచ్చింది. తీసుకోగానే ఇప్పుడు పుట్టంగానే ఆవిడ పరిగెత్తారు కదా, అదండి, అందుకల్ల నాకు 4 వస్తున్నాయి. ఓకే అండి, చూసారు కదా, మీరు కూడా అశోక్ గారి లాగా లోన్ ద్వారా డ్రోన్ కొనుగోలు చేయాలన్నా లేదా మీరు డ్రోన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి.